వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ మహేష్. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అల్వాల్ ప్రాంతంలో ఉన్నటువంటి భూదేవి నగర్లోని బృందావన్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ గత 30 సంవత్సరాల పైబడి ఇక్కడ మేము జీవనాన్ని కొనసాగిస్తున్నాము. మా జీవితము దుర్భరంగా ఉందని చెప్పేసి వాళ్ళు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఎలా జీవిస్తున్నారో వాళ్ళ స్థితిగతులు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు రేణుక సార్. ఇటు చాలా ఇబ్బంది ఉంది. వాటర్ వచ్చిందంటే ఇండ్లు మునిగిపోతున్నాయి. మాకు ఇల్లు ఆడడానికి సాధ్యం లేదు, ఫుడ్ లేదు, ఏది లేదు. ఏదో ఇట్లా ఉండడానికి కూడా అసలు ఇల్లు ఆడడానికి కూడా వస్తలేదు. మరి ఎట్లా చేస్తారో సంస్కారం కానీ సన్న ఇల్లు ఎత్తుకొని తిరుగుతున్నాం, బుధాల మీద వేసుకొని ఉంటున్నాం, గడుపుకుంటున్నాం సార్. మాకు మళ్ళీ ఏ న్యాయం చేస్తారో చేయండి. మిమ్మల్ని నమ్ముకొని మేము 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ గుడిసెల్లో ఉన్నాం సార్. మళ్ళీ మాది ఏందో వస్తుంది మీరే నిర్ణయించాలి కదా సార్. మమ్మల్ని ఇంత కుషిస్తున్నారు. మేము ఉండాలన్నా బతకాలన్నా సావాలన్నా అన్నది మాకు అర్థం అవుతలేదు సార్. మేము ఆలోచన అన్ని తోస్తలేదు. ఆ నీళ్ళు అనేది జరులు, పాములు, తేలులు అన్నీ వచ్చేస్తున్నాయి. మాకు ఎక్కడ అర్థం అవుతలేదు. అది అన్నీ వస్తున్నాయి. జరులు, పాములు, తేలులు అన్నీ వస్తున్నాయి. కానీ మేము తట్టుకోలేక కూడా అవి తట్టుకోలేక బయటికి వస్తే కూడా బయట నిండిపోతున్నాం, ఇంట్లోకి వస్తే ఇంట్లో నిండిపోతున్నాం. అంతా అయిపోతుంది. మేము ఎక్కడ పిల్లలు కూడా వేసుకొనికి వస్తలేదు. బాత్రూమ్లు ఎక్కడ లేదు సార్. ఆ కట్ట కన్నీ వెళ్తున్నాం కానీ ఆ కట్ట రైలు ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎట్లా వచ్చేది తెలియదు మాకు. ఆ రైలు ఏ టైంలో వచ్చేది కూడా తెలియదు సార్. మాకు ఏదో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము మాకేదో ఇంకా పరిస్థితుల్లో న్యాయం మీ బుద్ధి ఇట్లా మీ పరిస్థితులు ఉన్నందుకు మీరు ఇంకా ఏదో న్యాయం చేయాలి సార్. మాకు ఇంకా ఇదే కోరుకుంటున్నాం. మేము వచ్చి మా పిల్లలకి ఇంత ఉండ్రి, సన్న పిల్లలకి ఇంత ఉండ్రి. ఈయన కాన్పులు అయినాయి, ఈయన పెద్దగా అయినరు, ఈయన రోగాలు, నొప్పులు, ఓనకు ఎండకు ఈయన నాంతున్నాం, ఈయన వండుకున్నాం. అంతే. మాకు పాలమరి ఎండు కూలిపోయినాయి, ఇక్కడ వచ్చి బతుకుతున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ ఏమి ఇబ్బందులు పడుతున్నారు? ఇబ్బందులు అంటే కష్టం ఉన్నది చేసుకుంటున్నాం, లేనాడు గుడిచెల ఉంటున్నాం. నల్లాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? నల్లలు లేవు, ఏమి లేవు. ఇంట్లో పోటీ బిందె తీసుకొని ఆయమ్మ గదిస్తుంది, ఈ అమ్మ గదిస్తుంది. 4 గంటలు 3 గంటలు తెచ్చుకుంటాం అంతే. మరి ఏం కోరుకుంటున్నారు మీరు? ఏం కోరుకుంటున్నాం? మాకు ఏదన్నా దారి చూపించాలని కోరుకుంటున్నాం. మాకు ఉండనికే ఓనకు నానకుండా ఎండకు నానకుండా కష్టాలు చేసుకొని బతకాలి మేము. వర్షాలు వచ్చినప్పుడు ఇవి ఉరుస్తలేవా? మరి నిండైతున్నాయి. గుడిచెల నీళ్ళు చూడరాదు, నిండగా వీడికి ఆడినాయి నీళ్ళు, ఆడికి ఆడినాయి. సన్నవీళ్ళు వేసుకొని అట్టే వండుకుంటున్నారు. మరి ఇక్కడ పోవాలి మేము. మీరేమో ఇంట్లో వండుకుంటారు, మేమేమో రోడ్డున వండుకుంటున్నాము. మరి మా బతికేంది? మా బతుకు చెప్పుని ముందు. మీరు మంత్రులే, మేము మంత్రులమే, అందరం మంత్రులమే. మేము బతకనీకి వచ్చినాం. మా దిక్కు అక్కడ మైబ్రార్ దిక్కు బతుకు దగ్గర దిక్కని ఇక్కడ వచ్చినాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి? మేము వచ్చేటప్పుడు గద్దరన్నప్పుడు కొత్తగా చేసేటప్పుడు కొడుకు చచ్చిపోయి కొడుకు దావతకు వచ్చినాం. ఎన్నేండా చెప్పు, కొడుకు చచ్చిపోయి ఎన్నేండా? 40 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతుంది. మేము ఇప్పుడు రాలే, ముసలిగా అయినా కట్టకు వచ్చి. మరి ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రాలేదా ఇంతవరకు? ఒక్క తండ్రి రాలేదు, ఒక్క తండ్రి రాలేదు. ఒక్క తండ్రి వచ్చి గిట్ట గిట్ట అని చెప్పలేదు. ఇంకా మేమే ఒకరికొకరు వండుకుంటున్నాం, ఉంటున్నాం. ఇక్కడ వర్షాలు వచ్చి మొత్తం నీళ్ళు వస్తున్నాయి. ఇండ్లకు పండుకోనికి అసలు మంచి లేదు, బాత్రూమ్ కొనికే మంచి లేదు. అంత ఇబ్బంది ఉంది సార్. ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రాలేదు? ఇంకా వస్తున్నారు, చూసుకొని వెళ్ళిపోతారు. ఊరికే బాత్రూమ్లు కడతాంటారు, బాత్రూమ్లు కడతలేరు, ఏదో ఒకటి చేస్తలేరు సార్. తాగానికి నీళ్ళు మంచి నీళ్ళు కూడా లేవు ఇక్కడ. నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు మీరు? ఇంకా అక్కడ ఇంట్లో పోటీ పోయి తెచ్చుకుంటాం, అక్కడ పబ్లిక్ నల్ల కాడికి పోయి తెచ్చుకుంటాం. ఇంకా అంతే. వర్షాలు వస్తే ఇంకా బాగా ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి సార్. మరి ఇంతమందికి ఇళ్ళ నుంచి నీళ్ళు తెచ్చుకోవాలంటే ఇబ్బందే కదా. మరి వాళ్ళు రోజు రానిస్తారా? వాళ్ళు రానియారు సార్, తిడతారు, అందరు తిడతారు, ఎవరు ఒకరు నీళ్ళు ఇయ్యారు. అమ్మ నీ పేరు చెప్పమ్మా. నా పేరు నిర్మల, మాది మహబూబ్ నగర్ జిల్లా. మేము ఇక్కడ వలసకు వచ్చినాం. ఊర్లో 20-25 ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడనే. మాకేం సౌలత లేదు, వాటర్ లేదు. ఇళ్ళకి పోతే వాళ్ళు తిడుతుండ్రు. ఎవరో ఎమ్మెల్యేలు వాళ్ళు ఓట్ల గురించి వస్తారు, చేస్తారు. మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ఆ కేసీఆర్ ఉన్నాక డబుల్ బెడ్రూమ్ వీళ్ళకి ఇస్తాం చేస్తామన్నారు. కానీ వాళ్ళు లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కూడా ఏం లేదు. వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఇట్లా విలేకరులలాగా మాట్లాడతారు, పోతారు. మాకేం వసతే లేదు ఇక్కడ. మొన్న బియ్యం నాణ్య కూరగాయలు కొట్టుకోపోయినాయి, పిల్లలు ఇబ్బందులు పడ్డారు. కానీ ఒక్కరు కూడా రాలే. అన్ని నీళ్ళు వచ్చినా కాడ వీడియోలు తీసి నా రాయుడు ఏం పేరు ఆయన వీళ్ళు ఇదే ఇట్లే తీసి పెట్టినా కూడా ఎవరు రారు. అదే మాకేమైనా వసతి కల్పించాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్. కూలి పనే చేస్తాం. కూలి పనే చేస్తే కూలీ లేకుంటే లేదు. మాకు దొరికినాడు లేదు, దొరికినాడు చేస్తాం, లేనినాడు ఇంటికాడనే ఉంటాం. గవర్నమెంట్ హాస్పిటల్ అల్వాల్ ఆడికి వెళ్ళి నడిచిపోయి చూపించుకొని రావాలి. మేము 4 రోజుల నుంచి ఉంటుండే కానీ నీళ్ళు
మొత్తం వచ్చి వాటర్ వచ్చి మాకు నడుల మట్ట వచ్చినాయి మొన్న మాత్రం. చాలా రోజుల నుంచి ఉండగానే ఎవరు ఎమ్మెల్యే వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, ఒకసారి వచ్చిపోయిండు. బోర్ వేస్తాం మేము అవి వేస్తాం ఉట్టి అప్పుడే వచ్చిపోయిండు. ఆయన వచ్చిపోయిండు కానీ ఏం కాలే, మాకు బోర్ వేస్తా అన్నాడు, బాత్రూమ్ కడతా అన్నాడు, నెల లోపల మేము బోర్ వేస్తా అన్నాడు, ఏ లేదు. ఆ కేసీఆర్ వచ్చిండు, 6 నెలల లోపల గుడిసెలు ఇస్తాం మీకు అన్నాడు, ఆయన ఉడికి ఇవ్వలేదు. ఆయన మా పర్వాలేదు, మగవాళ్ళు ఆడేలో ఒకతోనే కూర్చున్నాం బాత్రూమ్ గుడక. వాళ్ళు అట్లా వాతుంటే మేము లేవాలి, అట్లాంటి పరిస్థితి ఉన్న కూడా ఈయనేమో రైలు కట్టనే. కానీ ఎవ్వరు వచ్చి చూస్తలేరు, మమ్మల్ని ఆదరించలేరు. ఒక ఆమె చచ్చిపోయింది కానీ ఆమె కూడా ఏమి ఇయ్యలేదు. 6 గంటలకు పోయింది, బాత్రూమ్ కూర్చున్నది, అది రైలు వచ్చినప్పుడు లేచింది కానీ అక్కడనే పడిపోయింది. ఇంకా ఏం ప్రాబ్లం కొట్టేసింది, వెళ్ళిపోయింది. మేము ఇక్కడ దగ్గర నాకు ఊహ తెలిసినంత వరకు ఇక్కడనే ఉన్నా. మా డాడీ వాళ్ళు ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఊహ నా పుట్టి పెరిగింది ఇక్కడనే. ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే మెయిన్ లేడీస్కు బాత్రూమ్ పోవడానికి రైల్వే ట్రాక్ ఉంది, ఆ ట్రాక్ మీద పోవాలా, కూర్చోవాలా. ఒకవేళ మేము బాయ్స్ కూడా అక్కడికి వెళ్ళాలి. మేము పోయినాం అనుకో వాళ్ళు లేచి నిల్చోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మేము పోయి ఒక దగ్గరికి వెళ్ళి మేము జాటుకు మేము ఉన్న తర్వాత వాళ్ళు కూర్చొని పోవాల్సిన పరిస్థితి. తర్వాత వాటర్కి వచ్చే సమస్య వచ్చేసి వాటర్ లేవు, ఇక్కడ నల్లాలు లేవు. వాటర్ కాలనీ వాళ్ళకి పోయి అడుక్కోవాలి, ఒక 2 కడవలు ఇవ్వండి 3 కడవలు అని అడుక్కోవాలి. వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ పోయినాం అనుకో, ఇందాక తీసుకుపోయినా వాళ్ళు కూడా తిట్లు తిడతారు. ఆ తిట్లను భరించుకొని అయినా పోయి అడిగి తెచ్చుకుంటాం అవి. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, చూస్తారు, మీకు అది చేస్తాము, బాత్రూమ్ కట్టిస్తాము, డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పిస్తామని చాలా మొన్న కూడా రీసెంట్గా రేవంత్ రెడ్డి వచ్చిండు, వచ్చి చెప్పిండు, హామీలు ఇస్తాడు, చేస్తామని చెప్పిండు. ఇంతవరకు ఏం లేదు పరిష్కారం. వాటర్ ట్యాంకర్లు వస్తాయని చెప్పి ఆ ట్యాంకర్ కూడా బంద్ అయిపోయినాయి. ఇప్పుడు వర్షానికి మనం 3 days వర్షం భారీగా వచ్చింది. ఆ వర్షాలప్పుడు మొత్తం వాటర్ పక్కనే మొరికాలు ఉంది, ఆ మొరికాలు నిండి ఇళ్ళకి వెళ్తాయి, దగ్గర నడువుల వరకు వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్లో చాలామంది ఇళ్ళకి వాటర్ వెళ్ళి బియ్యం తడవడము, కూరగాయలు కొట్టుకపోవడము, వాళ్ళు పక్కన వేరే ఇళ్ళకి పోయి కాలనీ వాళ్ళని అడుక్కొని ఆ ఇళ్ళలో కొంచెం జాగా తీసుకొని పడుకునే సందర్భం కూడా ఉన్నాయి. రీసెంట్గా మన వర్షాలు వచ్చినప్పుడు ఇలా పరిష్కారం జరుగుతుంది. మొత్తం రాజకీయ నాయకులు కానీ లీడర్లు వాళ్ళు వచ్చి చాలా మాట్లాడిపోతారు, ఇట్లా చేస్తాం అని చెప్పేసి. కానీ ఎవరు వచ్చి మా దగ్గరికి వచ్చి చెప్పిపోవడం తప్ప ఇంతవరకు ఏ హామీ మాకు అయితే లేదు. అట్లా అని మేము చూద్దామని చెప్పి చాలా మళ్ళా తర్వాత మన వీళ్ళని కూడా కలిసినాం లీడర్లని, వాళ్ళు కూడా చేస్తా అని చెప్పి ఇంతవరకు ఏం లేదు. ఏదైనా కల్పిస్తే మాకు వసతులకు వాటర్ వసతి కానీ ఇక్కడ మాకు ఇక్కడనే నల్ల కూడా మెయిన్ వాటర్ వచ్చేది ఉంది, అక్కడ ఒక నల్ల పబ్లిక్ నల్లకు ఒక నల్ల పెట్టేయమని చెప్పినాము, అది కూడా లేదు. ఆ నల్ల వచ్చిందనుకో మేము అన్నిటికీ యూజ్ చేసుకుంటాం, అది అలా లేదు. అందుకని గవర్నమెంట్ని మేము ఏదన్నా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఏరుకుంటే మాకు ఇప్పుడు తినడానికి లేదు, చిన్నపిల్లలు రోడ్డు మీద ఆడుకుంటారు, వెహికల్స్ వస్తాయి, వాళ్ళని చూసుకోవాలా, లేకుంటే ఇంట్లో పని చూసుకోవాలా. ఇంట్లో పని చేస్తున్నప్పుడు పిల్లలు వెళ్ళిపోయి తీసుకొచ్చుకోవాలా, రోడ్ల మీద వెళ్తుంటారు, పక్కనే రోడ్ల పక్కన ఉంది. అట్లా దీనికి పరిష్కారం ఇల్లు అంటే డబుల్ బెడ్రూమ్ ఎక్కడో దగ్గర ప్లేస్ చూపించి కట్టిస్తారా వాళ్ళు, లేదు ఏమైనా ఉన్నాయి మీరు అక్కడ వెళ్ళండి అని చెప్పి మాకేమైనా చూపిస్తే అటు వెళ్తాం. అట్లా గత 30 సంవత్సరాల దగ్గర నుంచి ఉన్నాము ఇక్కడ. ఏం పని చేస్తారు మీరు? మేము డ్రైవింగ్ పని చేస్తాము, అంటే ప్రస్తుతానికి ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ ఉంటాము. అది సీఎం గెలిచిన తర్వాత కేసీఆర్ గారు వచ్చి ఏం చెప్పిండు, గెలిచిన 6 months తర్వాత వచ్చి మీకు వెళ్ళండి పక్కటి ఇల్లు కట్టిస్తామని చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు. అదే కేసీఆర్ గారు ఉన్న హామీలో రేవంత్ రెడ్డి గారు వచ్చి గుడిసెలు మునిగిపోయిన టైంలో వచ్చి మీకు ఎలాంటి హెల్ప్ కావాలని మేము చేస్తా ఉన్న తర్వాత కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి తీసుకెళ్ళి జైల్లో పాడేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ విషయం తెలుసు కదా, మా మీద కొంచెం కనకరించి మాకేమన్నా ఒక ప్లేస్ చూపించి ఆ ప్లేస్కి వెళ్ళండి అని చెప్తే మేము ఆ ప్లేస్కి వెళ్ళి చేరుకుంటాము. ఇప్పుడు ఇదే గుడిసెలో ఉండాలంటే చాలా రోజుల తర్వాత మాకు ఉండడానికి ఇబ్బంది అవుతుంది. చూశారు కదండి, గత 30-35 ఏళ్ళకు పైబడి ఇక్కడ నివసిస్తున్నటువంటి కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు చాలా ఇక్కడ రైల్వే ట్రాక్ పక్కన బాత్రూమ్ కానీ వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు చాలా ప్రాణాలు పోగొట్టుకున్నారని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళకు నీటి వసతి కూడా లేదు. ప్రభుత్వ అధికారులు గతంలో వచ్చి వీక్షించి ఇక్కడ చూసి పర్యటించి కూడా వాళ్ళు ఎలాంటి మరమ్మతులు చేయలేదని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మాకు ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా వర్షం వచ్చినప్పుడు ఇల్లు నిండిపోయి నిత్యావసర సరుకులు తడిసిపోయి వాళ్ళు పస్తులు ఉండే పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు ప్రభుత్వం వెంటనే
వాళ్ళకు సదుపాయాలని కల్పించాలని చెప్పేసి, ఉండడానికి ఇల్లు వసతులు కల్పించాలని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ వెంకట్తో రిపోర్టర్ మహేష్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.